పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశంను బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుడు నీకు అనుగ్రహించిన ఈ మంచి దేశములో అన్ని విధాలుగా తృప్తి పొంది దీవించబడి ఆశీర్వాదకరంగా ఉంటూ నీవు నీ కుటుంబము మేలు పొందుతూ ఈ దేశమును దేవుడు నాకు అనుగ్రహించాడు అని ప్రభువుని మనం స్తుతించాలంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి భారతదేశ ప్రజలుగా ఈ దినము మన దేశమునకు 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. అనగా 78 సంవత్సరాలు భారతదేశము స్వాతంత్రం పొందుకొని మరి 79వది అంటే 1947 ఆగస్టు 15న మొదటిసారి భారతదేశ జెండాను మరి జయకరముగా ఎగురవేసిన తర్వాత ఆ దినం మొదలుకొని ఇప్పటి వరకు 79వసారి మరి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాడు. మరి ఈ సంతోషకరమైన దినము, ఆశీర్వాదకరమైన దినం 400 సంవత్సరాల యొక్క బానిసత్వం నుంచి భారతదేశ ప్రజలకు ప్రభు స్వాతంత్రాన్ని ఇచ్చాడు అని మనము స్తుతించి ఘనపరచాల్సినటువంటి బిడ్డలై ఉన్నాం. మరి ప్రభు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చాడు అనడానికి ఏ విధంగా కూడా అనుమానం లేదు. మరి భారతదేశ స్వాతంత్రంలో ప్రభు యొక్క పాత్ర చాలా ఉన్నతంగా ఉన్నింది అనేది మనం నిశ్చయంగా అంగీకరించాల్సిన విషయం. ఎందుకంటే మరి మన భారతదేశ స్వాతంత్రము ఎటువంటి యుద్ధము లేకుండా పొందుకున్నటువంటి స్వాతంత్రం. మరి ఈ స్వాతంత్ర పోరాటంలో అనేక గొప్ప గొప్ప నాయకులు, వీరులు మరి పోరాడారు. మరి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వారు మరి భారతదేశంలో యుద్ధముతో సాధించాలని మరి జర్మనీ దేశము, జపాన్ దేశం లాంటి దేశాల యొక్క సహాయాన్ని కూడా తీసుకోవడానికి వారు ఎంతో పాటుపడ్డారు. కానీ చివరికి గొప్ప నాయకుడిగా మన దేశ జాతి పితగా పేరు పొందినటువంటి శ్రీ మహాత్మా గాంధీ గారు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు భారతదేశానికి అహింసాయుతమైనటువంటి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈ అహింసాయుతమైన స్వాతంత్రము 1947 సంవత్సరం మన దేశ ప్రజలు పొందుకొని ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. అహింసాయుత స్వాతంత్రం పొందుకోవడానికి ముఖ్యమైన ప్రేరేపణ మహాత్మా గాంధీకి ఏంటి అంటే ప్రభు అయిన యేసు యొక్క కొండ మీద ప్రసంగం యొక్క బోధన. ఆయన పరిశుద్ధ గ్రంథంలో మరి కొత్త నిబంధనలో రాయబడిన కొండ మీద ప్రసంగం ఆయనను ఎంతో ప్రేరేపించింది, ఎంతో ఉత్తేజపరిచింది. మరి ఆ ప్రసంగం ఆయన జీవితాన్ని మార్చింది. ఆయన బహిరంగంగా క్రైస్తవుడును అని చెప్పకపోయినా ప్రభు అయిన యేసు చెప్పిన బోధనలో మీ శత్రువులను ప్రేమించుడి, ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలి, ఇటువంటి ప్రభు అయిన యేసు యొక్క బోధలు ద్వారా ప్రేరేపించబడి ఆయన అహింసాయుతముగా మన దేశానికి స్వాతంత్రం రాగలదని నమ్మాడు. మరి గాంధీ గారి యొక్క ఇండ్లు మనము గమనిస్తే వారి ఇంటి దగ్గర వారి ఇంటిని ఆనుకుని ఒక గది ఉంటుందంట. ఆ గదిలో ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకొని ఆయన ప్రతిదినం కూడా సాయంకాలంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి వాక్యములు బోధించేవారు.
మరి కొంతమంది అక్కడ కూడినప్పుడు దాని గురించి చర్చించేవారంట. ఆ విధంగా భారతదేశ స్వాతంత్రం పోరాటంలో మహాత్మా గాంధీ గారిని ప్రేరేపించింది ప్రభు అయిన యేసు యొక్క కొండ మీద ప్రసంగం. అది అహింసాయుతంగా మనం స్వాతంత్రం తీసుకురావాలి అని ఆయనలో ఆలోచన పుట్టించి దానిని భారతదేశ ప్రజలందరికీ నేర్పి అందరూ అహింసాయుతంగా పోరాడి దేశమునకు గొప్ప స్వాతంత్రాన్ని, మరి క్రూరమైనటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారి సైన్యం ఎంతో మందిని వాళ్ళు గన్లతో కాల్చి, తుపాకీలతో కాల్చి చంపినా కూడా అహింసాయుతంగా పోరాడి రక్తం చిందించి మరి ఈ దేశం ఎంతో మంది గొప్ప దేశభక్తుల యొక్క రక్తముతో కడగబడినదై మన దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చారు. మరి ఇప్పటి ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్ ఆ యొక్క గతము మరి చాలా మంది అసలు గ్రహింపు లేకుండా జీవిస్తున్నారు. అసలు స్వాతంత్రం అనేది ఆ పదానికి అర్థం లేని ఒక జనాంగం ఇప్పుడు నివసిస్తూ ఉంది. స్వాతంత్రం అంటే ఏంటి, అసలు ఆగస్టు 15న ఏమి జరుగుతుంది, ఎందుకు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి అనే ఆలోచన కూడా లేని ఒక కొత్త జనము భారతదేశంలో ఏర్పడి ఉన్నారు. ఎందుకంటే ఆ భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని కొరకు పోరాడిన ఆ దేశ భక్తులు ఆ భక్తిని ప్రజల్లో చొప్పించలేకపోయారు, ప్రజల్లో నింపలేకపోయారు. రాను రాను దేశభక్తి తగ్గిపోయి స్వాతంత్రాన్ని విచ్చలవిడిగా ఉపయోగించడం ప్రారంభించినందువల్ల భారతదేశ స్వాతంత్రం, సంపూర్ణ స్వాతంత్రాన్ని మన దేశానికి తీసుకురాలేకపోయింది. భారతదేశ ప్రజలుగా ఒక పక్క మన దేశ స్వాతంత్రాన్ని బట్టి సంతోషించాలి, స్తుతించాలి. మరో పక్క మన దేశ ప్రజలు స్వాతంత్రాన్ని, దేవుడు అనుగ్రహించిన ఈ స్వాతంత్రాన్ని, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము 5:1 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించింది ప్రభువైన యేసుక్రీస్తు. ఆ స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని ద్వారా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. దానిలో ఆ స్వతంత్రతలో స్థిరంగా నిలిచి మరలా బానిసత్వ బ్రతుకులోనికి మనం వెళ్ళకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, అన్ని విషయంలో యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాడి కొరకు మేలు చేయ చూచుకొనవలెను. హల్లెలూయా. కాబట్టి స్వాతంత్రం పొందుకున్నామని, అన్ని విషయాల్లో మనకు స్వాతంత్రం వచ్చిందని మనము ఆ స్వాతంత్రంతో చెయ్యదగని పనులు మనం చేయకూడదు. ఇతరులకు అపాయకరమైన, ఇబ్బందికరమైన పనులు మనం చేయకూడదు. ఎదుటివారి మేలు కొరకు మన స్వాతంత్రాన్ని ఉపయోగించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇతరుల మేలు కొరకు ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించాలి. మరి భారతదేశ పరిస్థితులు మనము చూస్తే, ఒక పక్క దేవుని ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఇంకొక పక్క ఈ స్వాతంత్రము భయంకరంగా దుర్వినియోగపరచబడుతుంది అని మనము దుఃఖపడాలా అని ఆలోచించాల్సినటువంటి దినముల్లో మనం ఉన్నాం. భారతదేశంలో రోజురోజుకి భారతదేశ ప్రజలు సుమారుగా 146 కోట్లకు పైగా
జనాభా పెరిగిపోయింది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం, అనధికార లెక్కల ప్రకారం అది 150 కోట్లు పైన ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇంత జనాభా కలిగినటువంటి ఈ దేశంలో రోజు రోజుకి మరి భయంకరమైనటువంటి పరిస్థితులు, అపాయకరమైన పరిస్థితులు పెరిగిపోవడం మనం చూస్తున్నాం. కుల జాడ్యంతో మనుషులు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, హింసించుకుంటున్నారు. మతోన్మాదం పెరిగిపోయి మరి ఒక మతము ఇంకొక మతాన్ని హింసిస్తోంది. మరి ప్రాంతీయవాదం పెరిగిపోయి మేము ఉన్నతమైన ధనవంతులము, లేదా మేము మా యొక్క జాతి గొప్పది, లేకపోతే మా ప్రాంతము ఉన్నతమైనదని ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం వాళ్ళని మరి గొడవలు పెట్టుకుంటున్నారు. మరి 10 విధాలైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి స్థితిగతులు, మరి అలాగే పలు వ్యసనాలకి బానిసలైన ప్రజలు, దొంగతనాలు, దోచుకుని వారిగా, మరి ఆడవారి మీద అఘాయిత్యాలైతేనేమి, మరి కట్నాల కొరకు ప్రజలు అనేక మంది చంపివేయడం అయితేనేమి, ఇటువంటి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాం. ఒక గవర్నమెంట్ లెక్కల ప్రకారము ప్రతి సంవత్సరము భారతదేశంలో అన్ని విధాల మరణాలను తీసుకుంటే 95 లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారంట. 95 లక్షల మంది అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం 95 లక్షల మంది అంటే దగ్గర 1 కోటి మంది భారతదేశ ప్రజలు మరణిస్తున్నారు. కానీ అలాగే జననాలు వస్తున్నందువల్ల భారతదేశంలో జనాభా పెరుగుతూ ఉంది. కానీ భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనము గమనించి దేశము నిమిత్తము స్తుతించడం మట్టుకే కాదు, మన దేశము నిమిత్తము ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం. ఈ దినము ప్రత్యేకముగా మన దేశమును బట్టి, మన దేశ స్వాతంత్రమును బట్టి, భారతీయులు పొందుకున్న ఈ స్వాతంత్రము ఇతరులకి మేలుకరంగా ఉన్న రీతిగా భారతీయులు దీన్ని ఉపయోగించుకోవాలని భారతదేశ ప్రజలుగా మనము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఎందుకంటే మరి ఇప్పుడు మన దేశం యొక్క పరిపాలనకు చూసినా కూడా భారతీయులకి అందరికీ సమానమైనటువంటి సమాధానకరమైనటువంటి పరిపాలన మనం చూడలేకపోతున్నాం. కొన్ని వర్గాలకు మట్టుకు ఉపయోగకరమైనటువంటి పరిపాలన మన దేశంలో చూస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథము 29వ అధ్యాయం, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే, న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమం కలగజేయును, లంచం పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయును. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, న్యాయమైన పరిపాలన ఒక దేశానికి క్షేమాన్ని కలగజేస్తున్నట్ట. న్యాయమైన పరిపాలకులు మన దేశానికి కావాలి. న్యాయముగా మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి. ఎందుకంటే బానిసత్వం నుంచి భారతదేశాన్ని పరిపాలించడానికి స్వాతంత్రాన్ని దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించినటువంటి ఈ దేశము మరి 78 సంవత్సరాలు స్వతంత్ర జీవితాన్ని జీవించినా కూడా తిరిగి ఒక బానిసత్వంలో ఉన్నట్లు కొంతమంది మట్టుకే భారతదేశంలో బాగుపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కొంతమంది క్షేమాన్ని అనుభవిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక సామాన్యమైన వ్యక్తికి మరి ఎంతవరకు క్షేమము, రక్షణ కలుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అందుకే దేశం యొక్క రాజు న్యాయము జరిగించాలి, లేదా ప్రభుత్వ పరిపాలన, ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ న్యాయమైన పరిపాలన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేశములకు క్షేమం, అనగా దేశ ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది. కానీ లంచం పుచ్చుకొనివాడు,
అనగా అన్యాయమైన పరిపాలన, అన్యాయపు పరిపాలన ఎప్పుడైతే ఉంటుందో ఆ దేశము పాడవుతుందంట, ఆ దేశము నాశనం అవుతుంది. మరి దేవుని వాక్యం చెప్తుంది, ఆ, మరి హోషియా గ్రంథం 4వ అధ్యాయము, హోషియా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదివితే, ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానం దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యం పలుకుట, అబద్ధమాడుట, హత్య చేయుట, దొంగలించుట, వ్యభిచరించుట వాడుకాయను. జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశం ప్రలాపిస్తూ ఉంది, దాని పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులు క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నాయి. కాబట్టి ఏ దేశంలో అయితే దేవుని గూర్చిన జ్ఞానం, నిజ దేవుడు ఎవరని గ్రహించే జ్ఞానం, ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుని యందు భయభక్తి ఎప్పుడైతే ఉంటుందో ఆ దేశము ప్రతి విధమైనటువంటి పాపము నుంచి, అన్యాయం నుంచి దూరంగా ఉంటుంది. ఎప్పుడైతే దైవ భయం ఉండదో జనులు కట్టులేక తిరుగుతారంట. అటువంటి పరిస్థితులు మన దేశంలో ఈ దినంలో మనం చూస్తున్నాం. మన దేశంలో మరి అబద్ధ సాక్ష్యములు, హత్య, దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు, దొంగతనాలు అన్నీ కూడా విపరీతమైన పాపాలు పెరిగిపోతున్నాయి. మరి ఇవి ఆ కాలం రాసిన కొన్ని మాటలు మట్టికే. ఇప్పుడు మనం చూసినట్లయితే పలు వ్యసనాలు బానిసైపోతున్నారు, మరి ఆన్లైన్ గేమ్స్కి బానిసలైపోతున్నారు, మరి పలు విధాలైనటువంటి పాపం సంబంధించిన క్రియల్లో మరి లివింగ్ టుగెదర్ అంటూ పలు విధాలైనటువంటి పాపములు, దుర్మార్గపు పనులు మనిషి చేస్తున్నాడు. కారణం ఏంటి? దైవ భయం లేదు. దేవుని భయం లేనందువల్లనే మరి మన దేశం యొక్క స్వాతంత్రము దుర్వినియోగపరచబడుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, మరి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదివితే, వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము, ఆయనే తొలకరి వర్షము కలవరి వర్షమును దాని కాలంలో కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమము తప్పించెను, మీకు మేలు కలుగుకొనుటకు మీ పాపములే కారణము. దేవుడు నియమించినటువంటి కాలములు మరి దేశంలో మారిపోతున్నాయి. ఇప్పుడు సడన్ గా ఎండలు పెరిగిపోతున్నాయి, సడన్ గా వర్షాలు పడిపోతున్నాయి. వర్షాలు పడితే విపరీతమైన వర్షాలు, ఒక్క రోజులోనే 1 సంవత్సరం రోజులు కురవాల్సిన వర్షం కూర్చిపోయి మరి పట్టణాలు మునిగిపోతున్నాయి. మరి భయంకరమైనటువంటి కొండ చర్యలు విరిగిపోవడం, భూకంపాలు రావడం. నిన్న కూడా హైదరాబాద్ పట్టణము పరిసరాల్లో ఉదయకాలంలో భూకంపం వచ్చిందంట 4 గంటల సమయంలో. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే దేవుని వాక్యం చెప్తుంది, మీ దోషములు వాటి క్రమాన్ని తప్పించింది. దేశంలో పాపం విస్తరించుట చేత క్రమం తప్పిపోయినాయి. విపరీతమైన వాతావరణ పరిస్థితులు దేశంలో ఏర్పడుతున్నాయి. మానవుడు అనుకుంటాడు ప్లాస్టిక్ ఎక్కువ వాడడం వల్ల మరి విపరీత పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చినాయి పరిస్థితులు. ఇవన్నీ కొద్దిగే. అసలు నిజం ఏంటంటే మానవుడు క్రమం తప్పిపోయినందువల్ల భూమి యొక్క పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల్లో క్రమం తప్పిపోయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలైన మనము ఏం చేయాలి? యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినా ఒక్కడు కనబడలేదు. కాబట్టి
దేశం పాడు కాకుండా, దేశ ప్రజల యొక్క పాపంతో దేశం పాడు కాకుండా మరి నిలబడే వ్యక్తి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడంట. మరి ప్రాకారము దిట్టపరచుటకు, బద్దలైన సందుల్లో నిలుచుటకు ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అని దేవుడు వెతుకుతున్నాడు. దేనికోసము ఆ వ్యక్తి ఏం చేయాలి? ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదివితే, 2వ దినవృత్తాంతములు 7, 13, 14 వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనం చేయటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. కాబట్టి ఆయన పేరు పెట్టబడిన జనులమైన మనము దేశము నిమిత్తం మనం ఎప్పుడైతే దేశము పాడు కాకుండా ఉండుటకు, ప్రాకారము దిట్టపరచుటకు, బద్దలైన సందుల్లో మనం నిలిచి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేశము కొరకు, దేశ ప్రజల కొరకు, జరుగుతున్నటువంటి దుర్మార్గం కొరకు, అన్యాయం కొరకు, అక్రమం కొరకు ప్రార్థిస్తామో, దేవుడు మన ప్రార్థన ఆలకించి మన దేశ పరిస్థితులు మార్చి మన దేశాన్ని స్వస్థపరుస్తానని చెప్తున్నాడు. కాబట్టి దేశమును బాగుపరిచే బాధ్యత మన చేతిలో ఉంది. మన దేశానికి దేవుడు ఈ ఆశ్చర్యకరమైన స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ఈ స్వాతంత్రము దుర్వినియోగం కాకుండా ఉండాలంటే దేశంలో ఉన్నటువంటి దేవుని పేరు పెట్టబడినటువంటి క్రైస్తవులు దేశము నిమిత్తం ప్రార్థించినప్పుడు దేశ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులు ఎట్లయిపోయినారంటే ఈ దినాల్లో వాళ్ళకి ప్రార్థన చేయడం రాదు. ప్రార్థన చేయడం రాదు, ఇంకెవరికైనా ప్రార్థన చేయడానికి ఇవ్వండి అంటారు. అటువంటి వ్యక్తులుగా మన క్రైస్తవులు తయారయ్యారు. ప్రార్థన అంటే రాదు. ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థనలో రండి పాల్గొనండి అంటే పాల్గొనలేరు. దేశం నిమిత్తం ప్రార్థిస్తామంటే రారు. ఎక్కడైనా విందులు వినోదాలు, ఈ ఆగస్టు 15వ తారీఖున పార్టీలు జరుగుతున్నాయంటే వాటికి పరిగెత్తి వెళ్ళిపోతారు. అంతేకాని దేశం నిమిత్తం అనుదినం నేను ప్రార్థన చేయాలి, దాని కొరకే దేవుడు క్రైస్తవుడు అనే పేరు పెట్టాడు. నేను క్రైస్తవుడిగా పిలువబడుతుండేది నా దేశమునికి నేను ఆశీర్వాదంగా ఉండాలి. దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, మరి క్రమము తప్పిపోయినటువంటి వాతావరణ పరిస్థితులు, ప్రజల్లో పెరిగిపోతున్నటువంటి అక్రమాలు, వీటిని చూసినప్పుడు దేశం పట్ల నాకు ఒక భారం ఉండాలి కదా, నా దేశం నిమిత్తం నేను ప్రార్థించాలి కదా అనేటువంటి భారము లేని క్రైస్తవులు మన దేశంలో ఉంటూ ఉన్నందువలనే దేశ పరిస్థితులు రాను రాను కఠినతరంగా మారిపోయినాయి. దేవుని వాక్యం చెప్తుంది 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 25వ వచనంలో, అక్కడ దావీదు యెహోవా నామంలో ఒక బలిపీఠం కట్టించి దహన బలులు, సమాధాన బలులు అర్పించారు. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలుని విడిచిపోయెను. దావీదంట దేశం మీదకి వచ్చిన తెగులు నిమిత్తము ఆయన దేవుని బలులు అర్పించి ప్రార్థన చేశాడంట, విజ్ఞాపన ప్రార్థన. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడు? దేశం మీద వచ్చిన తెగులను తొలగించాడు అని వాక్యం రాస్తుంది. హల్లెలూయా. ఇదేనా మనమేం చేస్తున్నాం? క్రైస్తవులుగా మన దేశంలో మనం ఉంటూ బాధ్యత లేని వారిగా మనం అనుకోవచ్చు, దావీదైతే ఆ ఇశ్రాయేల్ దేశానికి రాజు కాబట్టి ప్రార్థన చేశాడు. నేను సామాన్యుడు. దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు? మనము రాజులైన యాజక సమూహము. మనకు రాజ్యం లేకపోయినా మనం రాజులం. మన దేశం యొక్క పరిస్థితులను, స్థితిగతులు మార్చగలిగేది మన ప్రార్థన. కాబట్టి మనం రాజులని యాజక సమూహంగా దేవుడు గుర్తించినప్పుడు దేశం నిమిత్తం కనీసం ఒక 5 నిమిషాలన్నా అనుదినం మనం ప్రార్థన చేస్తున్నామా? నైనా దేశ ప్రజల్ని మీరు దర్శించండి అని మొరపెడుతున్నామా?
మరి అట్టి భారం మనకు లేకుండా మన కళ్ళ ముందే మరి లక్షల మంది ప్రజలు పలు విధాల సమస్యలతో చనిపోతూ ఉన్నప్పుడు, మరి అన్యాయం అక్రమం మన దేశంలో విస్తరిస్తున్నప్పుడు మనం మన దేశం నిమిత్తం ఏం చేస్తున్నాం? భారతీయులుగా భారతదేశాన్ని బట్టి కనీసం స్తుతించలేని ప్రజలు మన దేశంలో తయారైపోయినారు. ఈరోజు స్వాతంత్రం వచ్చింది, దేవుని స్తుతిస్తాము అనే దానికి కూడా టైం లేదు. అందరు పార్టీ మనుషులు ఎట్టయిపోయినారంటే, ఎవరైనా ఇది భారతదేశం జెండా పెట్టుకుని వెళ్తున్నాడు అనుకోండి, వాడిని ఒక పిచ్చివాడిలా చూస్తుంటారు. అదే వీడికి భక్తి పెరిగిపోయిందిరా, ఏదో బ్యాడ్జ్ పెట్టుకొని పోతున్నాడు, దేవుడి బిడ్డలంట. అక్కడ చూస్తే ఎక్కడైనా స్వాతంత్రం గురించి ఫంక్షన్ జరుగుతుందంటే చూసి నవ్వుకుంటా వెళ్ళిపోతుంటారు. విచిత్రపు మనుషులు. వాళ్ళ దేశంలో ఎందుకుంటున్నారో అర్థం కాదు. దేవుడు మన దేశంలో మనల్ని ఉంచింది ఇట్లా అజ్ఞానంగా జీవించడానికి కాదు, మన దేశానికి మనం ఒక ఆశీర్వాదంగా ఉండడానికి, మన దేశం గురించిన ఒక భారం మనలో ఉండాలి. దేవుడు నశించిపోయే ప్రతి ఆత్మను బట్టి క్రైస్తవులను మొదట లెక్క అడుగుతాడు. క్రైస్తవులైన వారు దేశం నిమిత్తం ప్రార్థిస్తున్నారా? ప్రతిరోజు అనుదినము దేశం నిమిత్తం ప్రార్థించడానికి అవకాశం వచ్చినప్పుడు వాటిలో వచ్చి వెంటనే పాల్గొని ఆ దేశం కొరకు నేను ప్రార్థన చేయాలి అని మనము పరిగెడుతున్నాము. అటువంటి అవకాశం ఎక్కడ దొరుకుతుందని దేవుని బిడ్డలైన మనం మన దేశం బట్టి స్తుతించాలి, దేశ పరిస్థితి బట్టి ప్రార్థించాలి, పరిస్థితులు మారాలని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అటు కృప దేవుడు మనకందరికీ దయచేయండి గాక. విశేషముగా ఈ 79వ మరి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ దినమున భారతీయులుగా మనమందరం కూడా ప్రభువు వైపు చూసి ఈ దేశమును బట్టి స్తుతిద్దాం, ప్రార్థిద్దాం, మన దేశాన్ని దేవుని చేతికి అప్పగిద్దాం. ప్రభు మన దేశం రక్షించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన స్వాతంత్రమును బట్టి భారతీయులుగా నైనా మేము నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ స్వాతంత్రాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. మరి తండ్రి, పరిశుద్ధ గ్రంథమును చదివినటువంటి గాంధీ గారి హృదయములో అహింసావాదాన్ని మీరు పెంచి, అయినా తండ్రి, హింసతో విజయం కాదు, యుద్ధముతో విజయం కాదు, అహింసతో విజయం అని నైనా అహింస ద్వారా విజయాన్ని. ఎందుకంటే గతకాల చరిత్రలన్నీ కూడా గమనిస్తే అన్ని యుద్ధాలతోనే ముగిశాయి. కానీ భారతీయులుగా అహింసతో జయాన్ని పొందినటువంటి దేశం, స్వాతంత్రం పొందుకున్న దేశానికి కారణము పరిశుద్ధ గ్రంథం, యేసు ప్రభు యొక్క బోధలు. మరి ఇది గ్రహించేందుకు భారతీయులకి జ్ఞానం అనుగ్రహించండి. ఇది ఎరిగేందుకు భారతీయులకి తెలివినివ్వండి. ఆయన ఈ దేశంలో స్వాతంత్రము కలిగినా కూడా దైవ భయం లేకుండా విపరీతమైన పాపముతో దేశం నింపబడి ఉంది నాయన. అట్టి పరిస్థితులను చూసి నైనా గొమ్ముగుండక క్రైస్తవులుగా మేము మా దేశం నిమిత్తం మొరపెట్టే భారం మాలో కలుగ చేయండి. దేశ క్రమములు మారి ఉండగా, ఋతుక్రమాలు మారిపోయి ఉండగా, అయ్యా మా దేశ పరిస్థితుల కొరకు మొరపెట్టే జ్ఞానం మాకు దయచేయండి. భారతీయులు రక్షించబడాలి, భారతీయులు నైనా పరలోక రాజ్యానికి చేర్చబడాలి, నశించుకోకూడదు నాయన తండ్రి. మరి కుడి ఎడములు ఎదగని దగ్గర 150 కోట్ల ప్రజల కొరకు మీరు కలువారి సెలవులో ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు. మీరు కార్చినటువంటి రక్తము ద్వారా తండ్రి సకల మానవాళికి రక్షణ అనుగ్రహించారు. మా దేశ ప్రజలను మీరు దర్శించండి, మా దేశాన్ని మీరు ప్రేమించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఆ రక్షణలో మా దేశం నైనా త్వరగా నైనా నిజ దేవుని తెలుసుకునేందుకు సహాయం చేయమని, మా దేశమును ప్రతి శత్రు క్రియల నుంచి కాపాడి ఈ దినం జరగబోతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలన్నీ కూడా ఆశీర్వాదంగా క్రమంగా జరిగేందుకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.